ఒక రాజుకు 6 భార్యలు ఉండేవారు. రాజు వారినందరినీ చాలా ప్రేమించేవాడు. అతను చాలా గొప్పవాడు, దయామయుడు. ప్రజలను ప్రేమించే రాజా జైసింగ్. అతని రాజ్యంలో జంతువులు, పక్షులుండి మనుషుల వరకు అందరూ సంతోషంగా జీవించేవారు. కానీ రాజు హృదయంలో ఒక లోతైన బాధ దాగి ఉండేది. అతనికి 6 భార్యలు ఉన్నప్పటికీ వారిలో ఎవరూ అతనికి సంతాన భాగ్యం కల్పించలేకపోయారు. ఈ విషయం అతన్ని ఎప్పుడూ బాధపెడుతూ ఉండేది. సంతానం పొందాలనే కోరికతో రాజు అనేక యాగాలు, పూజలు నిర్వహించాడు. రాజ పండితుడు చెప్పినట్లు అన్నీ చేశాడు, కానీ ఏ ఉపాయం ఫలించలేదు. ఈ కారణంగానే రాజు 6 సార్లు వివాహం చేసుకున్నాడు, కానీ ఏ రాణి నుండి కూడా సంతాన సౌఖ్యం పొందలేకపోయాడు. ఒకరోజు రాజా జైసింగ్ వేట కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక జింకను వెంబడిస్తూ అడవి మధ్యకు చేరుకున్నాడు. జింక తప్పించుకుని పారిపోయింది. కానీ రాజు తీవ్రమైన ఆకలి, దాహంతో బాధపడసాగాడు. అప్పుడే నీటి ప్రవాహ శబ్దం అతని చెవులకు వినిపించింది. ఆ శబ్దం వినగానే రాజుకు కొంత ఉపశమనం కలిగింది. దగ్గరలో జలపాతం ఉందని గ్రహించి తన దాహం తీర్చుకోవడానికి రాజు త్వరగా తన గుర్రంపై శబ్దం వచ్చిన దిశగా వెళ్లడం ప్రారంభించాడు. త్వరలోనే అతని కళ్ళ ముందు ఒక పెద్ద జలపాతం కనిపించింది. కానీ జలపాతం దగ్గరకు వెళ్ళినప్పుడు, "నీవు గుడ్డివాడివా? కళ్ళు కనిపించవా?" అనే స్త్రీ గొంతు వినిపించింది. అక్కడ ఒక స్త్రీ స్నానం చేస్తుంది. ఆకలి, దాహంతో బాధపడుతున్న రాజు ఆమెను గమనించలేదు. ఆ స్త్రీ గొంతు విని రాజు ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే ముఖం తిప్పుకొని, "క్షమించు దేవి, నేను చాలాసేపటి నుండి ఈ అడవిలో ఆకలి, దాహంతో తిరుగుతున్నాను. అందుకే పరధ్యానంలో ఉండి నేను చూడలేకపోయాను" అని అన్నాడు. రాజు ముఖం తిప్పుకొని అక్కడే నిలబడ్డాడు. కొన్ని క్షణాల్లో ఆ అమ్మాయి స్నానం ముగించుకుని పొడి దుస్తులు ధరించి చేతిలో కొన్ని పండ్లు పట్టుకుని రాజు దగ్గరకు వచ్చింది. ఆమె రాజుతో, "అయ్యా, ఇప్పుడు మీరు నీళ్లు తాగవచ్చు" అని చెప్పింది. అప్పుడు రాజు, "ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు?" అని అడిగాడు. ఆ అమ్మాయి సమాధానం ఇస్తూ, "నా పేరు మోహిని. నేనిక్కడ దగ్గరలో ఉన్న గ్రామంలో నివసిస్తాను. ప్రతిరోజు స్నానం చేయడానికి మరియు అడవి నుండి కట్టెలు సేకరించడానికి ఇక్కడికి వస్తాను. ఈ జలపాతము అడవి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడికి ఎవరూ రారు" అని చెప్పింది. మోహిని సరళత మరియు అందానికి ఆకర్షితులైన రాజా జైసింగ్, "మోహిని, నీ సహాయానికి ధన్యవాదాలు. ఈ రోజు నీవు నా ప్రాణాలు కాపాడావు. లేకపోతే నేను ఆకలి, దాహంతో చనిపోయేవాడిని" అని అన్నాడు. మోహిని, "అయ్యా, ఇప్పుడు మీరు కూడా మిమ్మల్ని పరిచయం చేసుకోండి" అని అడిగింది. రాజు, "ఓ అందమైన దేవి, ఈ రోజు కాదు, నేను ఖచ్చితంగా ఇంకొకసారి నీకు నన్ను పరిచయం చేసుకుంటాను" అని చెప్పి తన గుర్రం ఎక్కి తన రాజ్యం వైపు తిరిగి వెళ్ళాడు. కానీ రాజు మనసులో మోహిని గురించిన ఆలోచనలు నిరంతరం మెదులుతూనే ఉన్నాయి. ఆమె అందం, సరళత, మధురమైన స్వరం, ఇలా ప్రతిదీ రాజు హృదయాన్ని గాఢంగా తాకింది. రాజభవనానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ ఆలోచనలు కొనసాగాయి. 6 రాణులు ఉన్నప్పటికీ ఆ తెలియని అమ్మాయి పట్ల రాజు ఎందుకు ఇంతగా ఆకర్షితుడయ్యాడో అతనికి అర్థం కావడం లేదు. అలా కొంతసేపు ఆలోచించిన తర్వాత రాజు తన విశ్వసనీయ మంత్రి అయిన గౌరీనాథ్ వద్దకు వెళ్ళాడు. రాజు తన నమ్మకమైన మంత్రి వద్దకు వెళ్ళి తన కథ అంతా చెప్పాడు. రాజు చెప్పినదంతా విన్న తర్వాత మంత్రి, "మహారాజా, అలా అయితే మీరు ఆ స్త్రీని వివాహం చేసుకోవాలి" అని చెప్పాడు. "బహుశా ఆ మహిళను మీరు వివాహం చేసుకోవడం ద్వారా మన రాజ్యానికి కూడా మంచి జరిగి వర్షాలు కురిసే అవకాశం ఉంది." రాజుకు తన మంత్రి మాటలు సహేతుకంగా అనిపించాయి. మరుసటి రోజు అతను తన మంత్రిని వెంట పెట్టుకుని అడవిలో మోహినిని కలిసిన ప్రదేశానికి వెళ్ళాడు. రాజు జలపాతం దగ్గరకు వెళ్లి పిలిచాడు, కానీ ఎవరూ రాలేదు. మోహినిని చాలాసార్లు పిలిచినా ఆమె కనిపించకపోవటంతో మంత్రి రాజు వద్దకు వచ్చి, "మహారాజా, ఆమె ఈ రోజు ఇక్కడికి వచ్చి ఉండకపోవచ్చు. ఆమె సమీపంలోని గ్రామంలో నివసిస్తుందని మీరు నాకు చెప్పారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి చూడటం మంచిది" అని చెప్తాడు. రాజు మరియు అతని మంత్రి ఇద్దరూ తమ గుర్రాలపై ఎక్కి అక్కడ ఉన్న సమీప గ్రామానికి బయలుదేరారు. మోహిని పేరు అడిగి ఇద్దరూ ఆమె ఇంటికి చేరుకున్నారు. గుర్రాలపై వచ్చిన రాజవంశీయ వ్యక్తులను చూసి గ్రామస్తులు కుతూహలంతో వారి చుట్టూ చేరారు. రాజు గుర్రం దిగి గుడిసె నుండి బయటకు వచ్చి మోహినిని పిలిచాడు. రాజు గొంతు విని మోహిని ఏడుస్తూ కన్నీళ్లతో గుడిసె నుండి బయటకు వచ్చింది. రాజు కారణం అడిగినప్పుడు ఒక గ్రామస్తుడు, "మహారాజా, ఈ అమ్మాయికి ఈ ప్రపంచంలో తల్లి మాత్రమే ఉండేది. ఈరోజు ఆమె కూడా కన్ను మూసింది. ఇప్పుడు ఈ పేద అమ్మాయి ఏడవకపోతే ఇంకేం చేస్తుంది" అని చెప్పాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు రాజును "మీరెవరు?" అని అడిగారు. మంత్రి రాజును గ్రామస్తులకు పరిచయం చేయగానే గ్రామమంతా సందడితో ఆనంద వాతావరణం నెలకొంది. అందరూ కలిసి రాజుకు ఘనంగా స్వాగతం పలికారు. రాజు గ్రామాధికారితో, "మీకు అభ్యంతరం లేకపోతే నేను మోహినిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను" అని చెప్పాడు. రాజు మాటలు విన్న గ్రామాధికారి సంతోషించి, "మహారాజా, మా గ్రామ మహిళ రాణి కాబోతుంది అంటే అది మాకు చాలా అదృష్టం" అని అంటాడు. గ్రామస్తులు త్వరగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రాజు మరియు మోహిని వివాహాన్ని ఘనంగా జరిపించారు. రాజు తన 7వ భార్య మోహినికి రాజలక్ష్మి అని కొత్త పేరు పెట్టాడు. వివాహం తర్వాత గ్రామస్తులు రాజుతో కలిసి రాజలక్ష్మికి సంతోషంగా వీడ్కోలు పలికారు. రాజు తన మంత్రి మరియు 7వ భార్య రాజలక్ష్మితో కలిసి రాజభవనానికి తిరిగి వచ్చాడు.
రాజు యొక్క 6 మునుపటి భార్యలు ఈ విషయం తెలుసుకున్నప్పుడు వారు కోపోద్రిక్తులై నిప్పుల్లో కాలు పెట్టినట్లుగా ఆగ్రహించారు. అయినప్పటికీ రాజు కొత్త రాణి రాజలక్ష్మిని ఘనంగా స్వాగతించాడు. సమయం గడిచిపోతోంది. రాజు కొత్త రాణి రాజలక్ష్మితో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాడు. ఇది చూసి మిగిలిన రాణులకు అసూయ ఇంకా పెరిగిపోయింది. కానీ రాజలక్ష్మికి ఈ విషయం గురించి ఏమీ తెలియదు. ఆమె స్వచ్ఛమైన హృదయం మరియు సరళమైన స్వభావం కలిగిన సాధారణ మహిళ. ఆమె తన ఇతర రాణులను సోదరి సమానులుగానే గౌరవించేది. కాలం గడిచిపోయింది. ఒకరోజు రాణి రాజలక్ష్మి రాజుకు తాను తల్లి కాబోతున్నాననే శుభవార్త చెప్పింది. ఈ వార్త విన్న రాజా జైసింగ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొత్త రాణి గర్భవతి అనే వార్త ఆమె తోటి రాణులకు తెలిసినప్పుడు వారు తీవ్ర కోపంతో రగిలిపోయారు. వారు చిన్నరాణి పట్ల అసూయపడడం ప్రారంభించారు. కొత్త రాణి రాజలక్ష్మి రాజుకు ఇప్పటికే చాలా ప్రియమైనది అయిపోయిందని అందరూ రాణులు తమలో తాము అనుకునేవారు. రాజు ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతాడని, బిడ్డ పుట్టిన తర్వాత రాజు ఆమెపై మరింత శ్రద్ధ చూపుతాడని, ఆ స్త్రీని తన ప్రధాన రాణిగా చేసుకుంటాడని, మనందరి ఆధిపత్యం అంతమవుతుందని, కొత్త రాణి మనల్ని బానిసల్లా చూస్తుందని చర్చించుకునేవారు. లేదు మేమిది ఎప్పటికీ జరగనివ్వము అని అనుకున్నారు. ప్రతిదీ చర్చించిన తర్వాత వారు కొత్త రాణికి హాని చేయడానికి వివిధ రకాల మార్గాల గురించి అన్వేషించడం ప్రారంభించారు. కానీ పెద్దరాణుల ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఎందుకంటే కొత్త రాణి రాజలక్ష్మి ఎప్పుడూ ఒంటరిగా ఉండేది కాదు. కొన్నిసార్లు రాజు ఆజ్ఞ ప్రకారం కుటుంబ గురువు ఆమెకు కథలు చెబుతూ ఉండేవాడు. కొన్నిసార్లు ఆమె పరిచారికలు ఆమెతో ఉండేవారు. మరికొన్నిసార్లు రాజ్య ప్రజలు ఆమె చుట్టూ ఉండేవారు, లేదా రాజు స్వయంగా ఆమెతో ఉండేవాడు. అటువంటి పరిస్థితిలో పెద్దరాణులకు తమ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఎప్పుడూ దొరకలేదు. రాణి రాజలక్ష్మికి సమయం ఇలా గడిచిపోతోంది. ఆమె గర్భధారణ సమయం దాదాపు పూర్తయింది. కానీ ఒకరోజు శత్రురాజ్య సైన్యం సరిహద్దుపై దాడి చేశారు. శత్రువులను ఎదుర్కోవడానికి రాజా జైసింగ్ తన సైన్యంతో రాజభవనాన్ని వదిలి ఆ రాజ్య సరిహద్దుకు వెళ్లవలసి వచ్చింది. పెద్దరాణులకు ఇది సువర్ణ అవకాశంలా కనిపించింది. పెద్దరాణి చిన్నరాణికి గర్భానికి హాని కలిగించే మందులు ఇవ్వడం ప్రారంభించింది మరియు గర్భధారణకు తగని పనులు, చేయకూడని పనులు ఆమె చేత చేయించింది. పెద్దరాణులు చిన్నరాణి అమాయకత్వాన్ని పూర్తిగా ఆసరాన్న చేసుకుని ఆమెకు తప్పుడు సలహాలు ఇచ్చేవారు. కుటుంబ గురువు చిన్నరాణికి కథ చెప్పడానికి వచ్చినప్పుడు అతను ఆమెకు మంచి విషయాలు వివరించి అవసరమైన జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయేవాడు. కుటుంబ గురువు మరియు పెద్దరాణుల మాటలు ఎందుకు భిన్నంగా ఉన్నాయో రాణి రాజలక్ష్మికి అస్సలు అర్థమయ్యేది కాదు. ఎవరు సరైన వారు అని ఆమె అనుకుంటుంది. రాణి రాజలక్ష్మి తీవ్రంగా ఆలోచించి పెద్దరాణులు స్త్రీలు, కానీ కుటుంబ గురువు పురుషులు. స్త్రీల సమస్యలను పురుషులు ఎలా అర్థం చేసుకోగలరు, కాబట్టి పెద్దరాణులు చెప్పేది సరైనదే అయి ఉంటుంది అని అనుకుంటుంది. స్వచ్ఛమైన హృదయం కలిగిన రాణి రాజలక్ష్మి పెద్ద రాణులు తనకు చెడు చేయగలరని కలలో కూడా ఊహించలేదు. కాబట్టి ఆమె కళ్ళు మూసుకొని పెద్ద రాణులు చెప్పినట్లుగానే చేసేది. ఒక రోజు రాణి రాజలక్ష్మికి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. ఆమె పెద్ద రాణితో, అక్క, నాకు చాలా నొప్పిగా ఉంది, దయచేసి ప్రసవం సులభంగా జరిగేలా ఏదైనా చెయ్యండి అని వేడుకుంది. ఇది విన్న పెద్ద రాణి లోపల కుట్ర పన్నుతూ బయటకు మాత్రం శాంతమైన ముఖంతో, చింతించకు అని చిన్న రాణిని ఓదార్చింది. నేను మంత్రసానిని పిలుస్తాను, అప్పటి వరకు ఈ గోడ పట్టుకొని నిలబడి ఉండు అని చెప్పింది. ఇది నీకు ఉపశమనం ఇస్తుంది, ప్రసవం కూడా సులభంగా జరుగుతుంది అని చెప్పింది. చిన్నరాణికి ప్రసవం గురించి ఏమాత్రం అవగాహన లేదు. పెద్దరాణి చెప్పినట్లుగానే ఆమె గోడ పట్టుకుని నిలబడింది. గర్భవతి అయిన రాణి రాజలక్ష్మి గోడకు జారబడి నిలబడి ప్రసవ వేదనలతో మూలుగుతూ ఉంది. నొప్పి భరించలేని స్థితికి చేరుకున్నప్పుడు ఆమె గోడ పట్టుకుని అక్కడే కూర్చుని బిగ్గరగా అరవడం ప్రారంభించింది. కానీ ఆ రాణి రాజలక్ష్మిని చూడడానికి లేదా ఆమె అరుపులు వినడానికి అక్కడ ఎవ్వరూ లేరు. మరోవైపు క్రూరమైన ఆలోచనలతో పెద్ద రాణి మరియు ఇతర రాణులు తమ నమ్మకమైన మంత్రసానికు ఎక్కువ సొమ్మును ఆశ చూపి ఆమెను లోబర్చుకొని ఆమెతో, నీవు వెళ్లి చిన్నరాణి గది బయట నిలబడి ఎవ్వరూ అక్కడికి రాకుండా చూసుకోమని ఆదేశించింది. సంపదపై దురాశతో కళ్ళు మూసుకుపోయిన ఆ చండాలమైన మంత్రసాని రాణి రాజలక్ష్మి గది బయట నిలుచునుంది. చిన్నరాణి అరుపులు ఆమెకు స్పష్టంగా వినిపించినప్పటికీ సంపదపై దురాశతోనూ మరియు పెద్ద రాణులైన భయం కారణం చేత ఆమె దూరంగా నిలుచొని నిస్సహాయ స్థితిలో ఉన్న రాణిని చూస్తూ ఉండిపోయింది. రాణి రాజలక్ష్మికి నొప్పి కారణంగా ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది. కొద్ది సమయంలోనే దేవుని దయ వలన ఆమె 6 అబ్బాయిలు మరియు ఒక అమ్మాయితో సహా 7 మంది పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలకు జన్మనిచ్చిన వెంటనే తీవ్రమైన నొప్పి కారణంగా రాణి రాజలక్ష్మి స్పృహ తప్పి అక్కడే నేలపై పడిపోయింది. దూరం నుండి ఈ సంఘటనను గమనిస్తున్న ఆ మంత్రసాని వెంటనే పెద్ద రాణిని మరియు ఇతర రాణులు పిలవడానికి పరిగెత్తుకొని వెళ్ళింది. వారందరూ చిన్నరాణి దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆ మంత్రసాని నవజాత శిశువులను పెద్దరాణులకు చూపించింది. చిన్నరాణి ఒకేసారి 7 మంది పిల్లలకు జన్మనిచ్చిందనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. పిల్లలందరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని తెలిసినప్పుడు వారి కళ్ళు ఆశ్చర్యం, అసూయ మరియు కోపంతో రగిలిపోయాయి.
వారు తమలో తాము మనలో ఎవరికీ ఒక బిడ్డ కూడా లేదు, కానీ చిన్న గ్రామానికి చెందిన చదువురాని ఈ మహిళ ఒకేసారి 7 మంది ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చిందని తెలుసుకుని వారు తమ విధిని తిట్టుకున్నారు. మనం ఏమి పొందలేకపోయామో ఈ మూర్ఖురాలకి అది లభించనివ్వకూడదని వారు అనుకున్నారు. కోపంతో కళ్ళు మూసుకునిపోయిన పెద్దరాణి మంత్రసానితో వెంటనే వెళ్లి కొన్ని రాతిరాళ్లు తెచ్చి చిన్నరాణి దగ్గర ఉంచు అని ఆదేశించింది. పెద్దరాణి ఆజ్ఞ ప్రకారం మంత్రసాని కొన్ని రాతిరాళ్లు తెచ్చి చిన్నరాణి దగ్గర ఉంచింది. అప్పుడు పెద్దరాణి నిర్దాక్షిణ్యంగా ఆ మంత్రసానితో ఈ నవజాత శిశువులను అడవికి తీసుకుని వెళ్లి చంపి భూమిలో పాతిపెట్టమని చెప్పింది. దానికి ప్రతిఫలంగా నీకు నీ తదుపరి 7 తరాలు కూర్చుని తిన్నా తరిగిపోని సంపదను ఇస్తాము అని చెప్పింది. సంపదపై దురాశతో కళ్ళు మూసుకుపోయిన ఆ నీచమైన మంత్రసాని ఆ పిల్లలను తీసుకుని అడవికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిన తర్వాత రాణులందరూ చిన్నరాణి వద్ద ఉన్న ప్రసవ జాడలను శుభ్రం చేసి రాతిరాళ్లను ఆమె దగ్గర ఉంచి తమ గదులకు వెళ్ళిపోయారు. కొంత సమయం తర్వాత ఆ నికృష్టమైన మంత్రసాని అడవి నుండి పెద్దరాణుల వద్దకు తిరిగి వచ్చింది. పెద్దరాణి ఆ మంత్రసానితో పిల్లలను పాతిపెట్టావా అని అడిగింది. మంత్రసాని పాతిపెట్టానని చెప్పడంతో రాణులు ఆమెకు తన 7 తరాలకు కూర్చొని తిన్నా తరిగిపోనంత గొప్ప సంపదను ఇచ్చి పంపించారు. పెద్దరాణి పథకం ప్రకారం అంతా జరిగినందున ఆమె ఇతర రాణులతో కలిసి అపస్మారక స్థితిలో ఉన్న చిన్నరాణి వద్దకు వెళ్లి ఆమెను స్పృహలోకి తీసుకురావడానికి చల్లని నీటిని ఆమె ముఖంపై చల్లింది. చిన్నరాణి స్పృహలోకి రాగానే నా బిడ్డ ఎక్కడా, నాకు అబ్బాయి పుట్టాడా లేక అమ్మాయా అని ఆతృతగా అడుగుతుంది. పెద్దరాణి రాజలక్ష్మి పక్కనే పడి ఉన్న రాళ్లను చూపిస్తూ ఇదిగో నీవు ఈ రాతి రాళ్లకు జన్మనిచ్చావు అని చెప్పింది. ఇది విన్న చిన్నరాణి ఆశ్చర్యంతో నిశ్చేస్తురాలై నేను రాతి రాళ్లకి ఎలా జన్మనివ్వగలను, ఇది సాధ్యం కాదు, బిడ్డకు బదులు నేను రాళ్లకి జన్మనిచ్చానని నమ్మలేకపోతున్నాను అని గుండెలెదిరేలా ఏడ్చింది. రాణి రాజలక్ష్మి చాలా అమాయకంగా పెద్ద రాణితో ఒక స్త్రీ గర్భం నుండి బిడ్డ పుట్టాలి కానీ రాయి పుట్టడం నీవెప్పుడైనా చూసా అక్క అని అడుగుతుంది. రాణి రాజలక్ష్మి తీవ్రమైన బాధతో అక్క ఇది అబద్ధమని చెప్పు, నా పిల్లలు ఎక్కడ ఉన్నారు, నాకు నిజం చెప్పు, ఇది హాస్యానికి సమయం కాదు, నా పిల్లలను త్వరగా నాకు చూపించు, నేను ఇక నా బిడ్డలను చూడకుండా ఉండలేనని దీనంగా వేడుకుంటుంది. చిన్నరాణి మాటలు విన్న పెద్దరాణి కోపంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు, మేం నీతో ఎందుకు అబద్ధం చెప్తాము, నీతో ఎందుకు హాస్యం ఆడాలి, నీవి రాతి రాళ్లకే జన్మనిచ్చావని చెప్పి ఆమె ఆ రాళ్లను ఒక సంచిలో నింపింది. పెద్దరాణిలు రాజు రాక కోసం వేచి చూస్తున్నారు. చిన్నరాణి పిల్లలకు బదులు రాతి రాళ్లకు జన్మనిచ్చిందనే పూకారును పెద్దరాణిలు అందరూ రాజభవనం అంతటా వ్యాప్తి చేశారు. ఆ 6 రాణుల ముందు చిన్నరాణి ఒక్కడితే ఏమీ చేయగలదు. ఆమె ఒంటరితనం మరియు నిస్సహాయతతో ఆమె హృదయం బరువెక్కిపోయింది. కొన్ని రోజుల తర్వాత రాజా జైసింగ్ యుద్ధంలో విజయం సాధించి తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. కానీ అతను రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు ప్రజల ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయాడు. యుద్ధం నుండి విజయవంతంగా తిరిగి వచ్చిన రాజును సంబరాలతో, నృత్యాలతో, పాటలతో స్వాగతించాల్సిన ప్రజలు నిరాశలో మునిగిపోయి ఉండటం గమనించాడు. ఇదంతా చూసిన రాజు అయోమయ పరిస్థితుల్లో రాజభవనాన్ని చేరుకున్నాడు. అక్కడ పెద్దరాణి మరియు ఇతర 6 రాణులు అతన్ని స్వాగతించారు. వారి ముఖాల్లో కపటమైన ఆనందం కనిపించింది. కానీ చిన్నరాణి రాజలక్ష్మి ముఖం చాలా విచారంతో దిగులుగా ఉంది. ఇదంతా చూసిన రాజు తన చిన్నరాణిని ఏమైంది రాజలక్ష్మి, నీ ముఖం ఎందుకు అంత విచారంగా ఉంది అని అడిగాడు. చిన్నరాణి ఏమి చెప్పకముందే పెద్దరాణి నిజమే మహారాజా, మీరు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఒక రహస్యం బయటపడింది అని చెబుతుంది. రాజు రహస్యమా, ఏ రహస్యం, స్పష్టంగా చెప్పు, చిన్నరాణి ప్రసవం బాగానే జరిగిందా అని అడిగాడు. అప్పుడు పెద్దరాణి విచారంగా నటిస్తూ మహారాజా, ఈ అమాయకంగా కనిపించే రాణి రాజలక్ష్మి మనందరినీ మోసం చేసిందని అంటుంది. ఆమె గర్భవతి కాలేదు, కానీ గర్భవతిగా నటించింది. ఆమెకు నిజంగా గర్భం వచ్చి ఉంటే ఏదో ఒక బిడ్డ పుట్టి ఉండేది. కానీ ఆమె రాతిరాళ్లకు జన్మనిచ్చిందని చెప్పి పెద్దరాణి తాను సేకరించిన రాతిరాళ్ల సంచిని రాజుకు చూపించింది. ఇదంతా చూసిన రాజు కోపంగా పెద్దరాణి నీవు ఏం చెప్తున్నావు, మానవ గర్భం నుండి రాళ్లు పుట్టడం నీవు ఎప్పుడైనా చూసావా అని అడిగాడు. పెద్దరాణి రాజుతో క్షమించండి మహారాజా, కానీ ఆమె గర్భవతిగా నటించి మనందరినీ మోసం చేసిందని చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాము. మేము కూడా రాజ్యానికి వారసుడు వస్తాడని, మమ్మల్ని అమ్మా అని పిలుస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. మీకు కూడా సంతాన ఆనందాన్ని ఇస్తాడని ఆశించాము. కానీ ఈ దుష్ట స్త్రీ మనందరినీ మోసం చేసింది అని చెప్తుంది. రాజా జైసింగ్ పెద్దరాణి మాటలను విని రాణి రాజలక్ష్మి నిజాయితీని ప్రశ్నించడం ప్రారంభించాడు. పెద్దరాణి మాటలలోని కపటత్వం, ఆమె చూపించిన రాతిరాళ్ల సంచి, రాజభవనంలో వ్యాపించిన పుకార్లు అతని మనస్సును కలవరపరిచాయి. చిన్నరాణి అందరినీ మోసం చేసిందని అతను భావించాడు. రాజు రాజలక్ష్మిని చూసి నీవిదంతా ఎందుకు చేశావు, మమ్మల్ని మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యమో, మనకు పిల్లలు కలగకపోవచ్చని విధి నిర్ణయించిన నువ్వు నా జీవితంకి వచ్చాక నేను నా జీవితంలో సంతాన భాగ్యం కలుగుతుందని ఆశతో ఎదురు చూశాను. కానీ నీవు మా జీవితంలోని అతిపెద్ద ఆశను చూపించి దానిని నాశనం చేశావు అని కోపంతో చిన్నరాణి రాజలక్ష్మిపై మండిపడ్డాడు. ఈవ్ర కోపంతో ఉన్న రాజా జైసింగ్ తన చిన్న భార్య
రాజలక్ష్మితో, నీ అమాయకపు మొహం చూసి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు మమ్మల్ని ఇంతిలాగా మోసం చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. ఈ రోజు నుండి నువ్వు ఈ రాజభవనంలో రాణిగా కాదు, పని మనిషిగా జీవిస్తావు. ఇంకెప్పుడు నా కంటికి కనపడకు. నా దృష్టి నుండి దూరంగా వెళ్ళు, లేకపోతే నాకు వస్తున్న కోపానికి నిన్ను ఏమి చేస్తానో నాకే తెలియదని తీవ్రంగా హెచ్చరిస్తాడు. ఆ పేద చిన్నరాణి చాలా విచారకరమైన హృదయంతో నిశ్శబ్దంగా గది నుండి నెమ్మదిగా బయటకు వెళ్లిపోతుంది. ఈ సంఘటన తరువాత రాజభవనంలో చిన్నరాణి జీవితం చాలా కష్టంగా గడుస్తుంది. పెద్దరాణులు ఆమెతో చాలా దారుణంగా ప్రవర్తించసాగారు. ఆమె పని మనిషి కంటే ఎక్కువగా పనిచేయవలసి వచ్చింది. ఆమె పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా మారిపోయింది. ఆ పేద చిన్నరాణి ఏదో విధంగా తన రోజులను వెళ్లబుచ్చుతోంది. ఆమె నిజంగా గర్భవతి అని నిరూపించడానికి ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు కూడా లేవు. ఆ పేద చిన్నరాణి రాత్రిపూట గంటల తరబడి తీవ్ర దుఃఖంతో బాధపడుతూ ఉండిపోయేది. ఆమె ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ, ఓ దేవుడా, నాకు ఏమైంది? నేను ఏమి పాపం చేశాను? నాకు ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు అని ఆలోచిస్తూ ఉండేది. నా చిన్న పిల్లలకు ఏమి జరిగిందో, వారెక్కడున్నారో, ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. వారు బతికే ఉన్నారా లేక మరణించారా అనే విషయం కూడా నాకు తెలియటం లేదే అని తీవ్ర విచారంలో మునిగిపోయేది. చాలాసార్లు ఆమె అన్నీ వదిలేసి తన గ్రామానికి తిరిగి వెళ్లి తన పాత జీవితాన్ని గడపాలని అనుకునేది. కానీ ఆమెకు గ్రామస్తులు గుర్తుకొచ్చేవారు. వాళ్ళు తనని ఎంత ప్రేమాప్యాతలతో రాజుతో పంపించా అనే విషయం గుర్తుకొచ్చేది. ఆ ఊరు జనమంతా చాలా సంతోషంగా ఉన్నారు. నేను తిరిగి వెళితే వారికి నేను ఏమి సమాధానం చెప్పాలి? నా దురదృష్టం గురించి వారికి ఎలా చెప్పాలి? ఇవన్నీ ఆలోచించి ఆమె గ్రామానికి వెళ్లే ఆలోచనను విరమించుకుంటుంది. కాలం ఇలా గడిచిపోయింది. ఒకరోజు రాజా జైసింగ్ తన రాజ్యసభలో కూర్చొని తన మంత్రులు మరియు సిబ్బందితో పరిపాలనపరమైన విషయాలు చర్చిస్తూ ఉండగా అతని రాజ్యంలో ఉన్న ఒక చిన్న గ్రామాధిపతి అతని వద్దకొచ్చి చేతులు జోడించి రాజుతో, మహారాజా, ఈ రోజు నా గ్రామంలో జరిగిన చాలా విచిత్రమైన మరియు ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెప్పడానికి మీ ముందుకొచ్చాను అని అంటాడు. ఈ సంఘటన చాలా వింతగా ఉంది మహారాజా, మీరు దాని గురించి తెలుసుకోవాలి. గ్రామాధికారి మాట విన్న తర్వాత రాజా జైసింగ్, ఏ వింత సంఘటన జరిగిందో వెంటనే తెలియచేయండి అని ఆ గ్రామాధిపతిని అడుగుతాడు. అప్పుడు గ్రామాధికారి ఆ వింత సంఘటన గురించి రాజుకు చెప్పడం ప్రారంభించాడు. మహారాజా, మా గ్రామానికి సమీపంలో ఒక అడవి ఉంది. గత కొంతకాలంగా మేము ఆ అడవి ద్వారా వెళుతున్నప్పుడు ఒక చంపక పుష్పాల మొక్క మరియు దాని చుట్టూ అనేక వెదురు మొక్కలు చూస్తున్నాము. కానీ మహారాజా, విచిత్రం ఏమిటంటే ఆ చంపక పుష్పాల మొక్కను, వెదురు మొక్కలను ఏ గ్రామస్తుడు నాటలేదు. అవి స్వయంగా అక్కడ పెరిగాయి. ఇంకా విచిత్రకరమైన విషయం ఏమిటంటే ఆ మొక్కల పెరుగుదల సరళిని చూస్తే ఆ వెదురు మొక్కలు చంపా మొక్కను రక్షించడానికి ప్రత్యేక రక్షణగా ఉన్నట్లు అనిపిస్తుంది. గ్రామాధికారి మాటలు విన్న రాజా జైసింగ్, ఏమైనా కథ చెబుతున్నావా? నాకేమీ అర్థం కావడం లేదు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? అవి కేవలం మొక్కలే కదా, ఏదో ఒక విధంగా పెరుగుంటాయి అని అన్నాడు. గ్రామాధికారి, క్షమించండి మహారాజా, దయచేసి నేను చెప్పే విషయం పూర్తిగా వినండి అని అంటాడు. ఆ మొక్కల నిర్మాణం కంటే అద్భుతమైన విషయాలు ఇంకా ఉన్నాయని, ఆ చంపక మొక్క అద్భుతమైన సుగంధ పుష్పాలతో నిండి ఉన్నాయి. కానీ ఏ గ్రామస్తుడు అయినా లేదా బాటసారి అయినా ఆ పుష్పాలను కోయడానికి ప్రయత్నించినప్పుడు ఆ మొక్క ఒక మాయమైన చెట్టులా ఆకాశం వైపు ఎత్తుగా పెరుగుతుంది. అంత ఎత్తు నుండి చేతితో లేదా పొడవైన కర్రతో కూడా ఆ పుష్పాలను కోయడం సాధ్యపడదు మహారాజా అని చెప్పుతాడు. రాజా జైసింగ్ కు గ్రామాధికారి మాటలపై ఆసక్తి పెరిగింది. అతనిప్పుడు ఆ గ్రామాధికారి చెప్పే మాటలను పూర్తి శ్రద్ధతో వింటున్నాడు. గ్రామాధికారి మరింత వివరిస్తూ, మహారాజా, అత్యంత విచిత్రమైన మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ మొక్కలు మనుషుల్లాగే తమలో తాము మాట్లాడుకుంటున్నాయి అని చెప్పాడు. ఈ విషయాలు విన్న రాజు మొదట గ్రామాధికారి మాటలను తేలికగా తీసుకున్నాడు. కానీ చంపక మొక్క అప్పటికప్పుడే ఎత్తుగా ఎదుగుతుందని, మనుషుల్లాగా మాట్లాడుకుంటాయి అనే విషయాలు విని ఆశ్చర్యంతో కొంతసేపు నిశ్చేష్టుడై ఉండిపోయాడు. రాజసభ మొత్తం ఆశ్చర్యంతో నిండిపోయింది. రాజసభలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోతూ ఒకరినొకరు చూసుకుంటూ ఈ వింత సంఘటన గురించి నెమ్మదిగా చర్చించుకుంటున్నారు. రాజు ఆ గ్రామాధికారితో, మొక్కలు మనుషుల్లాగా ఎలా మాట్లాడగలవు? ఆ మొక్కలు అసలు ఏమి మాట్లాడుకుంటున్నాయో చెప్పండి అని అడిగాడు. గ్రామాధికారి సమాధానమిస్తూ, మహారాజా, ఎవరైనా చంపక మొక్క పుష్పాలను కోయడానికి చెయ్యి చాపినప్పుడల్లా ఆ చంపక మొక్క నుండి ఒక స్వరం వినిపిస్తుంది. వెదురుబయ్య, గ్రామ ప్రజలు పుష్పాలు కోయడానికి వస్తున్నారు, నేను వాళ్ళ పుష్పాలు ఇవ్వాలా లేక ఆకాశమే పెదగలా అని. దాని వెదురు మొక్కల నుండి ఒక స్వరం సమాధానమిస్తుంది, లేదు సోదరి, మీరు పుష్పాలు ఇవ్వవద్దు, ఆకాశమే పేయడం ప్రారంభించండి. ఆ తర్వాత చంపక మొక్క చెట్టుగా మారి కొమ్మలు అసాధారణంగా ఎత్తుగా పెరుగుతున్నాయని, పుష్పాలను కోయడం అసాధ్యమవుతుందని, కానీ ఉదయం పూట ఆ సుగంధ పుష్పాలు నేలపై చెల్లాచెదురుగా పడి ఉంటాయి అని చెప్పాడు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎవ్వరూ ఆ పుష్పాలను తమ చేతులతో కోయలేకపోయారని చెప్తాడు. గ్రామాధికారి మాటలు విన్న రాజు జైసింగ్ లోతైన ఆలోచనలో పడ్డాడు. కొంతసేపు ఆలోచించిన తర్వాత అతను తన విశ్వసనీయ మంత్రి అయిన గౌరీనాథుడు పిలిచి, మంత్రి గారు, మీరు వెంటనే ఆ గ్రామానికి వెళ్లి ఆ చంపక మొక్క రహస్యం ఏంటో తెలుసుకుంటండి అని, ఈ విషయం నిజమో కాదో పరిశీలించి నాకు తెలియజేయండి అని ఆదేశించాడు. మంత్రి గౌరీనాథ్ వెంటనే గ్రామాధికారిని తీసుకుని ఆ అడవి వైపు వెళ్లడం ప్రారంభిస్తాడు. రాజా జైసింగ్ ఆదేశం మేరకు మంత్రి గౌరీనాథ్ గ్రామాధికారిని తీసుకుని మాట్లాడే మొక్కల యొక్క రహస్యాన్ని కనుక్కోవడానికి బయలుదేరాడు. వారు కొద్దిసేపు
కొద్దిసేపట్లోనే ఆ చంపక మొక్క మరియు వెదురు మొక్కలున్న అడవిని చేరుకున్నారు. గ్రామాధికారితో పాటు మంత్రిని చూసిన గ్రామస్తులు ఉత్సాహంతో వారి చుట్టూ గుమిగూడారు. మంత్రి గుర్రం దిగి చంపక మొక్క దగ్గరికి నడిచాడు. గ్రామాధికారి రాజ్యసభలో చెప్పినట్టుగానే అక్కడ వెదురు మొక్కల మధ్యలో ఉన్న చంపక మొక్క తన సుగంధ పుష్పాలతో అద్భుతంగా కనిపించింది. ఆ సుగంధ పరిమళంతో మంత్రి కొద్దిసేపు మతులో మునిగిపోయాడు. కొంత సమయం తర్వాత రాజు ఆదేశాన్ని గుర్తు చేసుకున్న మంత్రి చంపక మొక్క దగ్గరికి వెళ్లి ఒక పుష్పాన్ని కోయడానికి చేయి చాపాడు. అప్పుడు చంపక చెట్టు నుండి స్పష్టమైన మానవ స్వరం వినిపించింది. వెదురున మంత్రి నా పుష్పాలు కోయడానికి వచ్చాడు. నేను పుష్పాలు ఇవ్వాలా లేక ఎత్తుగా పెరగాలా అని ఆ చంపక మొక్క అడుగుతుంది. మంత్రి ఆ స్వరం విని ఆశ్చర్యంతో ఆగిపోయాడు. అకస్మాత్తుగా వెదురు మొక్కల నుండి మరొక స్వరం వచ్చింది. లేదు లేదు చంపక సోదరి, ఎత్తుగా పెరుగు. ఈ మంత్రి మన అమ్మను చూసుకోవడంలో విఫలమయ్యాడు. అతను నీ పుష్పాలకు అర్హుడు కాదు. ఈ సంభాషణ విన్న మంత్రి నిశ్చయుడై నిలబడిపోయాడు. అతని ఆశ్చర్యానికి అవధుల్లేవు. అతను చూస్తుండగానే చంపక మొక్క చెట్టుగా మారి కొమ్మలు ఆకాశం వైపు ఎత్తుగా పెరిగాయి. ఈ దృశ్యం చూసిన గ్రామస్తులు కూడా స్తబ్దులై చూస్తూ ఉండిపోయాడు. వెదురు మొక్కల నుండి మరో స్వరం వినిపించింది. మంత్రి గారు, దయచేసి వెళ్లిపోండి. మీ రాజకార్యాలు చూసుకోండి. మీరు ఎవరి బాధ్యతను తీసుకోలేరు. మంత్రి దిగ్భ్రాంతితో నిలబడి వెదురు మొక్కల వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు వెదురు మొక్కలు మళ్లీ మాట్లాడి, మహారాజు యుద్ధానికి వెళ్లినప్పుడు మా అమ్మను చూసుకోవడం మీ బాధ్యత. కనీసం ఆమె ప్రసవ సమయంలో ఆమె బాగోగులు విచారించి ఉండాల్సింది. కానీ మీరు ఆమెను పట్టించుకోలేదు అని అన్నాయి. ఈ మాటలు విన్న మంత్రి గౌరీనాథ్ ఆశ్చర్యం మరియు పశ్చాత్తాపంతో బాధపడ్డాడు. ఈ మొక్కలకు రాణి రాజలక్ష్మి గురించి ఎలా తెలుసు? రాజు లేనప్పుడు నేను ఆమెను జాగ్రత్తగా చూసుకోలేదన్న విషయం వాస్తవమే అని అతను మనసులో అనుకున్నాడు. రాజలక్ష్మిపై జరిగిన కుట్ర గురించి అతని మనసులో అనేక సందేహాలు మొదలయ్యాయి. మంత్రి ఆ మొక్క నుండి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అవి మళ్లీ మాట్లాడలేదు. ఎన్ని ప్రశ్నలు వేసినా మొక్క నుండి ఏ స్పందన రాలేదు. ఆశ్చర్యం మరియు పశ్చాత్తాపంతో నిండిన మంత్రి బరువెక్కిన హృదయంతో రాజభవనం వైపు తిరిగి నడవడం ప్రారంభించాడు. మంత్రి గౌరీనాథ్ రాజభవనం చేరిన తర్వాత అతను రాజు జైసింగ్ కు జరిగిన విషయాలన్నీ వివరించడం ప్రారంభించాడు. మహారాజా, దయచేసి నన్ను క్షమించండి. ఈ రోజు ఆ చంపక మొక్క మాటలు విన్నాక రాజభవనంలో రాణి రాజలక్ష్మిపై ఏదో కుట్ర జరిగినట్లు నాకు అనిపిస్తోంది. మీరు యుద్ధానికి వెళ్లినప్పుడు నేను ఆమె యొక్క యోగక్షేమాలను సరిగ్గా పట్టించుకోలేదు. నేను ఆ మొక్కల నుండి మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించాను, కానీ అవి ఏమీ చెప్పలేదు. కాబట్టి మహారాజా, మీరు స్వయంగా అక్కడికి వెళ్లి ఆ మొక్కలతో మాట్లాడాలని కోరుతున్నాను. బహుశా ఆ చంపక మొక్క మీకు అన్ని వివరాలు చెప్పవచ్చు అని అంటాడు. మంత్రి మాటలు విన్న రాజా జైసింగ్, సరే, మేము తప్పక మా 6 రాణులను కూడా తీసుకుని అక్కడికి వెళ్తాము అని అన్నాడు. మంత్రి రాజుతో, మహారాజా, నేను చిన్నరాణి రాజలక్ష్మిని కూడా అక్కడికి తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నాను అని చెబుతాడు. రాజు కోపంగా, సరే, మీరు ఆమెను తీసుకెళ్లవచ్చు, కానీ ఆ దుష్ట స్త్రీ నా కళ్ల ముందు కనిపించకుండా జాగ్రత్త వహించండి అని చెబుతాడు. మరుసటి రోజు రాజా జైసింగ్ తన 6 రాణులతో కలిసి చంపక చెట్టు రహస్యాన్ని తెలుసుకోవడానికి బయలుదేరాడు. రాజు మరియు పెద్దరాణి ముందు రథంలో ప్రయాణిస్తుండగా వెనుక రథంలో మిగిలిన 5 రాణులు మరియు రాజసభ సభ్యులు ఉన్నారు. మంత్రి రాజు అనుమతితో రాణి రాజలక్ష్మిని మరియు అతని కుటుంబ సభ్యులను గౌరవంగా పల్లకీలో తీసుకుని వెళ్లాడు. కొంతసేపటి తరువాత రాజు యొక్క రథంతో పాటు ఇతర రథాలు గ్రామం వెలుపల అడవి సమీపం వరకు చేరుకున్నాయి. అక్కడ వారు గ్రామ సరిహద్దులో శిబిరం వేసుకున్నారు. రాజకుటుంబం వచ్చినట్లు తెలుసుకున్న గ్రామస్తులు ఉత్సాహంగా వారిని స్వాగతించడానికి అక్కడికి వస్తారు. కొంత విశ్రాంతి తీసుకున్న తరువాత అందరూ చంపక మొక్క వద్దకు చేరుకుని దాని చుట్టూరు కూర్చున్నారు. ఆ రోజు కూడా చంపక మొక్క తన సాధారణ ఎత్తులో ఉండి సుగంధ పుష్పాలతో చుట్టూ ఆనందకరమైన సువాసనను వ్యాపింపజేస్తోంది. ఆ సుగంధ పరిమళాలతో అందరూ కొద్దిసేపు మంచి మధురమైన అనుభూతిని పొందుతారు. రాజు ఇప్పుడు ఆ మొక్క యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలనే కుతూహలంతో ఉంటాడు. రాజు 6 రాణులు అతని పక్కన కూర్చుని ఉన్నారు. కాని చిన్నరాణి రాజలక్ష్మి మంత్రి భార్యతో కొంచెం దూరంగా కూర్చుంది. అప్పుడు పెద్దరాణి, మహారాజా, మీరు అనుమతిస్తే ఈ సుగంధ పుష్పాలను కోయవచ్చా అని అడిగింది. రాజు, ఖచ్చితంగా కోయొచ్చు రాణి సాహిబా అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు రెండవ రాణి, మహారాజా, ఈ పుష్పాల సుగంధం నన్ను ఆకర్షిస్తోంది. నేను కూడా కొన్ని పుష్పాలు కోసుకోవచ్చా అని అడిగింది. ఆమెతో పాటు 3వ, 4వ, 5వ, 6వ రాణులు కూడా అదే విన్నపం చేశారు. రాజు, మీరందరూ పుష్పాలు కోసుకోవచ్చు, కానీ ముందు 6వ రాణికి అంటే చిన్న రాణికి అవకాశం ఇవ్వండి. ఆమె మీ 6గురిలో చిన్నది అని ఆదేశించాడు. పెద్ద రాణితో సహా ఇతర రాణులు రాజు మాటలకు అంగీకరించారు. 6వ రాణి ఆ చంపక మొక్క వైపు నడిచి పుష్పాలు కోయడానికి సిద్ధమైంది. రాజుతో సహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏమి జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 6వ రాణి చంపక మొక్క దగ్గరకు వెళ్లి పువ్వులు కోయడానికి చేయి చాపగానే చంపక మొక్క నుండి ఒక స్వరం వినిపించింది. ఆగు రాణి, నా అనుమతి లేకుండా నీవు నా పువ్వులను కోయలేవు. ఆ గొంతు విని 6వ రాణి ఒక్కసారిగా ఆగిపోయింది. చంపక మొక్క నుండి వచ్చిన శబ్దం స్పష్టంగా మరియు బిగ్గరగా ఉంది. రాజుతో సహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ స్వరం స్పష్టంగా విన్నారు. ఇప్పటి వరకు రాజు మాట్లాడే చంపక మొక్క గురించి ఇతరుల నుండి మాత్రమే విన్నాడు, కానీ ఇప్పుడు తన చెవులతో ఆ
చంపక మొక్క నుండి వచ్చిన శబ్దం విన్నప్పుడు అతని ఆశ్చర్యానికి అవధుల్లేవు. అప్పుడు చంపక మొక్క నుండి మళ్లీ స్వరం వినిపించింది. వెదురుబయ్య, మన చిన్న సవతి తల్లి నా పువ్వులు కోయడానికి వచ్చింది. నేను ఆమెకు పువ్వులివ్వాలా లేక ఆకాశం వైపు పెరగాలా అని అడిగింది. వెదురు మొక్క నుండి స్వరం వచ్చింది. సోదరి చంప, ఆమె నిన్ను తాకడానికి కూడా అర్హత లేదు. వారు మన అమ్మను ఎలా హింసించారో నీకు గుర్తులేదా? కాబట్టి ఈ విషయం గురించి ఆలోచించకు. ఆకాశం వైపు పెరుగు అని అంటుంది. వెదురు మొక్క ఇలా చెప్పగానే చంపక మొక్క చెట్టులా మారి కొమ్మలు పైకి లేచి ఆకాశం వైపు పెరగడం ప్రారంభించాయి. దగ్గర నుండి ఆ సంఘటన చూసిన ఆరవ రాణి ఆశ్చర్యపోయింది. చంపక చెట్టు ఇంకా ఏమీ చెబుతుందోనని, తమ రహస్యం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి ఆందోళన చెంది ఏం మాట్లాడాలో తెలియక మూగబోయింది. పువ్వులు కోయడానికి వచ్చిన సంగతి మర్చిపోయి తన దుష్కార్యాలు ఎక్కడ బయటపడిపోతాయోనని భయపడిపోయింది. నిరాశతో ఆమె నిశ్శబ్దంగా తిరిగి వచ్చి తన స్థానంలో కూర్చుంది. ఆరవ రాణి విచారకరమైన హృదయంతో తనలో తాను మునిగిపోయింది. ఏడవ రాణి రాజలక్ష్మి సవతి తల్లి అనే మాటలు ఆ చంపక చెట్టు నుండి వినగానే ఆశ్చర్యపోయి ఆమె మనసు ఉప్పొంగింది. చంపక చెట్టు మరియు వెదురు చెట్ల సంభాషణ విన్న తరువాత ఆమె హృదయం కలవరపడటం ప్రారంభించింది. రాజు మరియు ఇతరులు కూడా ఈ సంభాషణను విని ఆశ్చర్యపోయారు. కానీ ఎవరికేమీ అర్థం కాలేదు. ఆరవ రాణి విఫలమైన తర్వాత 5వ, 4వ, 3వ మరియు 2వ రాణులు కూడా పువ్వులు కోయడానికి ప్రయత్నించి ఓటమిని అంగీకరించి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. చంపక చెట్టు ఎవరికీ పువ్వులు కోయడానికి అనుమతి ఇవ్వలేదు. అప్పుడు పెద్దరాణి చంపక చెట్టు దగ్గరకు వెళ్ళింది. చంపక చెట్టు కొమ్మలు ఇంకా ఆకాశంలో ఎత్తుగా ఉన్నాయి. పెద్దరాణి ఆ చంపక చెట్టుతో, చంపా విను, నేను ఈ రాజ్యానికి ప్రధాన రాణిని మరియు మహారాజు యొక్క ప్రథమ భార్యను. ఈ రాజ్యంలోని ప్రతి వస్తువుపై నాకు అధికారం ఉంది. కాబట్టి నీ కొమ్మలను వంచి నన్ను పువ్వులు కోయనివ్వు అని ఆజ్ఞాపించింది. చంపక చెట్టు నుండి మళ్లీ స్వరం వచ్చింది. వెదురుబయ్య, మన సవతి తల్లి నన్ను బెదిరిస్తూ పుష్పాలివ్వమని ఆజ్ఞాపిస్తోంది. మనం ఆమె ఆదేశాలను పాటించాలా వద్దా అని అడిగింది. వెదురు సమాధానం ఇచ్చింది. సోదరి చంప, ఆమెకు నిన్ను ఆజ్ఞాపించే అధికారం లేదు. ఆమె రాజు భార్య కావచ్చు, రాజ్యానికి రాణి కూడా కావచ్చు. కానీ మనం వారి రాజ్య పౌరులం కాదు. వారు ఉపయోగించే వస్తువులం, అంతకంటే కాదు. నీకు గుర్తులేదా? ఆమె ఆదేశాల వల్లే మన అమ్మకు తీవ్రమైన బాధ కలిగింది. ఆమె మనల్ని అడవికి పంపి మన మరణానికి మార్గం సుగమం చేసింది. ఆమెకు రాణి అయ్యే అర్హత లేదు. కాబట్టి ఆమె పాపపు చేతులతో నిన్ను తాకనివ్వకు అని చెప్పింది. ఈ మాటలు అందరి ముందు విన్న పెద్దరాణి సిగ్గుతో తల వంచుకుంది. తన తప్పు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో నిశ్శబ్దంగా తిరిగి వచ్చి తన స్థానంలో కూర్చుంది. మొత్తం పరిస్థితిని చూసిన రాజా జైసింగ్ ఇప్పుడు తనే స్వయంగా చంపక చెట్టు దగ్గరకు వెళ్లడానికి లేచి నిలబడ్డాడు. చంపక చెట్టు కొమ్మలు ఇప్పుడు మునుపటిలాగే వాటి సాధారణ ఎత్తుకు తిరిగి వచ్చాయి. ఈసారి రాజా జైసింగ్ స్వయంగా లేచి చంపక పుష్పాన్ని కోయడానికి చంపక చెట్టు వద్దకు వెళ్లాడు. రాజు పువ్వును కోయడానికి చెయ్యి చాచినప్పుడు చంపక చెట్టు నుండి ఒక స్వరం వినిపించింది. లేదు లేదు మహారాజా, మీరు ఈ తప్పు ఎప్పుడూ చెయ్యకూడదు. మీ విషయంలో అయితే పువ్వును కోయకుండా ఆపడానికి నేను నా సోదరుడి అనుమతి కూడా తీసుకోను. మరియు నా సోదరుడి అనుమతి ఇచ్చినప్పటికీ అప్పుడు కూడా నేను మీ చేతులకు చిక్కను. కాబట్టి మీ చేతులను వెనుకకు ఉంచి పువ్వులు కోసే ఆలోచనను విరమించుకోండి అని చెప్పింది. చంపక చెట్టు మాటలు విన్న రాజా జైసింగ్ ఆశ్చర్యపోయాడు. మరియు చంపక చెట్టు తన పువ్వులు కోయడానికి తన సోదరుల అనుమతి కూడా తీసుకోకపోవడం ఏమిటని ఆలోచించాడు. రాజు ఆ చంపక చెట్టుతో, ఓ చంపక వృక్షమా, నేను ఈ దేశానికి రాజును. నేను ఎవరికీ అన్యాయం చెయ్యలేదు. నేను నా ప్రజలకు రాజును. నేను వారందరినీ నా సొంత పిల్లల్లాగే చూసుకుంటున్నాను. నా రాజ్యంలో మనుషులు మాత్రమే కాదు, జంతువులు, పక్షులు కూడా సంతోషంగా స్వేచ్ఛగా ఉన్నాయి. ఇప్పటి వరకు నేను ఎవరికీ చిన్న ఇబ్బంది కూడా కలుగనీయలేదు. అలాంటప్పుడు నీ పుష్పాలు కోయడానికి నీ సోదరుల అనుమతి అవసరం లేదనడంలో నా తప్పు ఏమిటి అని అడిగాడు. అప్పుడు చంపక చెట్టు నుండి మరోసారి స్వరం వినిపించింది. ఓ రాజా, ఇప్పటి వరకు నీవు ఏ జీవికి ఇబ్బంది కలిగించలేదనడంలో సందేహం లేదు. నేను నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు. కానీ మహారాజా, నీలో ఉన్న అతిపెద్ద లోపం ఏమిటంటే నీవు సులభంగా మోసపోతావు. ఎవరు ఏమీ చెప్పినా నీవు నిజం తెలుసుకోకుండానే నమ్మేస్తావు. సత్యాన్ని తెలుసుకోవడానికి నీవు ఎన్నడూ ప్రయత్నించలేదు. నీవు నీ ప్రజలను నీ సంతానంగా భావిస్తావు. కానీ వారి గురించి తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా? నీ సొంత వ్యక్తులు ఎవరో తెలుసుకోగలిగావా? నీ గర్భవతి భార్యకు కూడా భద్రత కల్పించలేకపోయావు. నిజం తెలుసుకోకుండానే ఒక నిరపరాధి అయిన స్త్రీని ద్రోహిగా భావించి ఆమెను దాసిగా చేశావు. కాబట్టి వెళ్ళు మహారాజా, వెళ్ళి నీ రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. నీవు నా పుష్పాలకు అర్హుడవు కావు అని చెప్పింది. చంపక చెట్టు మాటలు విన్న రాజా జైసింగ్ నిశ్శబ్దంగా విచారకరమైన ముఖంతో తిరిగి వెళ్లి తన స్థానంలో కూర్చున్నాడు. అతని మనస్సులో వేల ప్రశ్నలు ఒకేసారి తలెత్తాయి. ఏది నిజం, ఏది అబద్ధం అని అతనికి అర్థం కాలేదు. రాజు తన ఆలోచనలలో మునిగిపోయాడు. అప్పుడు మంత్రి గౌరీనాథ్ అతని వద్దకు వచ్చి ఇలా అన్నాడు. మహారాజా, మీరు ఆదేశిస్తే
చిన్న రాణి రాజలక్ష్మిని కూడా ఒకసారి పుష్పాలు కోయడానికి చెట్టు వద్దకు పంపుతాము. రాజు ఏదో చెప్పబోతుండగా రాణి రాజలక్ష్మి ఆ మంత్రితో, మంత్రిగారు, మహారాజు చేతులతో కోయలేని పుష్పాలను నా చేతులతో నేను ఎలా కోయగలను? చంపక చెట్టు గురించి ఇప్పటి వరకు చెప్పిన విషయాలు రాజు మనస్సులో సందేహాలు రేకెత్తించాయి. మంత్రి రాజు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. తన సందేహాలను నివృత్తి చేసుకోవాలని నిర్ణయించుకుని రాజు మంత్రికి అనుమతి ఇచ్చి రాణి రాజలక్ష్మిని పుష్పాలు కోయమని అడిగాడు. మంత్రి మాటలు విన్న రాణి రాజలక్ష్మి అయిష్టంగా లేచి చంపక చెట్టు వైపు చూస్తూ ఇలా అంది, మంత్రిగారు, చెట్టు కొమ్మలు చాలా ఎత్తులో ఉన్నాయి. నా చేతులు అంత ఎత్తుకు ఎలా వెళ్లగలవు అని అంటుంది. మంత్రి ఇలా అన్నాడు, రాణిగారు, మీరు ఒకసారి వెళ్లి ప్రయత్నించండి. మంత్రి ఒప్పించడంతో రాణి రాజలక్ష్మి ధైర్యం కూడగట్టుకుని చంపక చెట్టు దగ్గరకు వెళ్ళింది. వణుకుతున్న హృదయంతో, బరువైన అడుగులతో రాణి రాజలక్ష్మి చంపక చెట్టు వద్దకు నడిచింది. రాణి చెట్టు దగ్గరికి చేరి తన చేతిని చాచి చంపక చెట్టును ప్రేమగా తాకినప్పుడు ఆ స్పర్శతో ఆమె శరీరంలో అపారమైన ఆనందం పొంగుకొచ్చింది. ఆ క్షణంలో వెదురు చెట్టు నుండి ఒక గొంతు వినిపించింది. సోదరి చంపా, నీవు ఏడుస్తున్నావా అని అడిగింది. చంపక చెట్టు, అవును అన్నా, ఈ రోజు మా అమ్మ నా పుష్పాలు తీసుకోవడానికి వచ్చింది. ఆమె ప్రేమపూర్వక స్పర్శతో నా హృదయం భావోద్వేగంతో నిండిపోయింది. నా ఆనందానికి అవధి లేకుండా ఉంది అని చెబుతుంది. అమ్మా అనే పదం విన్న రాణి రాజలక్ష్మి కూడా భావోద్వేగానికి గురైంది. అప్పుడు చంపక చెట్టు నుండి మరోసారి స్వరం వినిపించింది. వెదురు సోదరా, దయచేసి నేను ఇప్పుడు ఏమీ చెయ్యాలో చెప్పు. నా పుష్పాలన్నీ నా తల్లి పాదాలకు అర్పించాలని నా హృదయం చెబుతోంది. అప్పుడు సమీపంలో ఉన్న అన్ని వెదురు చెట్ల నుండి ఒకేసారి శబ్దం వచ్చింది. అవును సోదరి చంప, నీవు చెప్పింది పూర్తిగా నిజం. నీ హృదయం చెప్పినట్లు చెయ్యి. తల్లి పాదాల వద్ద స్వర్గం ఉంది అని చెబుతుంది. ఈ మాటలతో చంపక చెట్టు కొమ్మలన్నీ వంగి రాణి రాజలక్ష్మి పాదాలను తాకాయి. ఆమె చుట్టూ వ్యాపించి ఆమెపై పుష్పవర్షం కురిపించాయి. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు. రాజా జైసింగ్ కూడా నోరు విప్పకుండా ఈ అద్భుత క్షణాన్ని రెప్పవేయకుండా ఆస్వాదించాడు. అయితే పెద్ద రాణులు ఈ దృశ్యాన్ని చూసి తల నుండి కాలి వరకు అసూయతో నిండిపోయారు. వారి దుఃఖానికి అవధులు లేవు. ఇక్కడ రాణి రాజలక్ష్మి పరిసరాలన్నీ మరిచి అనంతమైన ఆనంద సముద్రంలో మునిగిపోయింది. ఆమె తల నుండి కాలి వరకు చంపక పుష్పాలతో నిండిపోయింది. కన్నీళ్లతో చంపక చెట్టు కొమ్మలను చేతులతో పట్టుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. రాజా జైసింగ్ ఈ దృశ్యాన్ని చూడలేక చంపక చెట్టు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, ఓ మాయా వృక్షమా, నీవు ఎవరు? నీవు దేవతవా, సిద్ధపురుషుడవా, లేక వేరే లోకం నుండి వచ్చిన జీవివా? నీ పుష్పాలను ఎవరినీ తాకనీయలేదు. కాని ఇప్పుడు నీవు చిన్న రాణిని ఆలింగనం చేసుకుని ఆమెపై పుష్పవర్షం కురిపిస్తున్నావు. దీని వెనుక కారణం ఏమిటి? ఓ వృక్షమా, ఈ రహస్యం నా సహనానికి పరీక్షలా మారింది. దయచేసి నాకు ఈ రహస్యాన్ని వెంటనే తెలియజేయమని చేతులు జోడించి వేడుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు చంపక చెట్టు నుండి స్వరం వినిపించింది. ఓ రాజా, నేను మరియు ఈ వెదురు చెట్లు నీవు మరియు చిన్న రాణి రాజలక్ష్మి సంతానం. మేము 7గురం అన్న చెల్లెలుగా ఒకే సమయంలో జన్మించాము. మేము పుట్టినప్పుడు మా తల్లి తీవ్రమైన బాధలో ఉంది. అప్పుడు మా తల్లి ఈ రాజ్యానికి రాణి అయిన రాజలక్ష్మి తనకు సహాయం చెయ్యమని వేడుకుంది. కాని పెద్ద రాణి కుట్రపన్ని మా తల్లిని గోడకు ఆనుకుని నిలబడమని చెప్పింది. దీంతో మేము పుట్టినప్పుడు ఎత్తు నుండి పడి చనిపోతామని ఆమె భావించింది. కానీ మహారాజా, దేవుని దయ వల్ల మేము 7గురం సురక్షితంగా ఉన్నాము. అయితే మా తల్లి మాకు జన్మనిచ్చిన వెంటనే తీవ్రమైన నొప్పితో స్పృహ కోల్పోయింది. ఆమె అపస్మారక స్థితిని అదనుగా చేసుకుని పెద్దరాణి ఒక మంత్రసానిని పిలిచి డబ్బు ఆశ చూపి మమ్మల్ని చంపి అడవిలో భూమిలో పాతిపెట్టమని ఆదేశించింది. ఆ హృదయం లేని మంత్రసాని అప్పుడే పుట్టిన నవజాత శిశువులను పాతిపెట్టడానికి అడవికి బయలుదేరింది. మంత్రసానిని అడవికి పంపిన తరువాత పెద్దరాణి మరియు ఇతర రాణులు వారి దుష్ట కుట్రలో భాగంగా కొన్ని రాతిరాళ్లను మా అమ్మ దగ్గర ఉంచారు. మంత్రసాని మమ్మల్ని అడవికి తీసుకువచ్చి పాతిపెట్టడానికి భూమిని తవ్వడం ప్రారంభించిన స్వర్గాధిపతి ఇంద్రుడి యొక్క దేవకన్యలు ఆ వన సందర్శన కోసం ఆకాశ మార్గంలో వస్తుండగా వారు మమ్మల్ని చూసి వారికి మాపై జాలి కలిగింది. వారు మమ్మల్ని ఎత్తుకుని వారి శక్తులతో చాలా బలమైన తుఫానును సృష్టించారు. దుమ్ము ఎగురుతున్నందున మంత్రసాని మమ్మల్ని వెతుకుతూ వచ్చింది. కానీ మా ఆచూకీ ఆమెకు తెలియలేదు. అందువలన ఆమె రాజభవనానికి వెళ్లి రాణికి భయపడి మమ్మల్ని చంపి భూగర్భంలో పాతిపెట్టానని అబద్ధం చెప్పింది. మంత్రసాని వెళ్లిపోయిన తరువాత దేవకన్యలు నా 6గురు సోదరులను వెదురు చెట్లుగా మార్చి నన్ను చంపక పూల చెట్టుగా మార్చారు. వారి కృప వలనే మేము ప్రతిదీ గుర్తుంచుకోగలుగుతున్నాము, ప్రతి ఒక్కరినీ గుర్తించగలుగుతున్నాము మరియు తదనుగుణంగా ప్రవర్తించగలుగుతున్నాము. అదేవిధంగా మానవ స్వరంలో మాట్లాడగలుగుతున్నాము. చంపక చెట్టు మరియు వెదురు చెట్ల ఈ రహస్యం తెలుసుకున్న రాజుతో సహా అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. రాణి రాజలక్ష్మి కళ్ల నుండి కన్నీళ్లు ఆగలేదు. రాజా జైసింగ్, నా పిల్లలారా, మీరందరూ అలా చెట్ల రూపంలోనే ఉండిపోతారా, లేక మీరు మీ మానవ రూపంలోకి తిరిగి రావడానికి ఏదైనా
మార్గం ఉందా అని అడుగుతాడు. అప్పుడు చంప చెట్టు ఇలా అంది, మహారాజా, మా అమ్మ, నావి మరియు నా వెదురు సోదరుల 11 ఆకులతోనూ ఇంద్రుడిని స్మరించి ప్రార్థించినప్పుడు మేమందరం మా అసలు రూపానికి తిరిగి వస్తాము. చంపా చెట్టు స్వరం విన్న రాణి రాజలక్ష్మి వెంటనే వెదురు మరియు 11 చంపా ఆకులను తీసుకుని పూర్తి చేతులు జోడించి భక్తితో ఇలా చెప్పింది, ఓ ఇంద్రదేవ, నేను జీవితాంతం నిన్ను సేవించి పూజించినప్పటికీ నేను మీరు చేసిన ఉపకారానికి ప్రతిఫలం ఇవ్వలేను. మీరు నా పిల్లలను ఇన్ని రోజుల నుండి చూసుకున్నారు, ఇప్పుడు వాళ్ళని నాకు అప్పగించండి అని వేడుకుంటుంది. మహారాజు మరియు రాణి రాజలక్ష్మి ఇలా చెప్పగానే ఒక్క క్షణంలో వెదురు చెట్లు మరియు చంపక చెట్టు మాయమయ్యాయి మరియు 5 సంవత్సరాల వయస్సు గల 6 మంది అబ్బాయిలు మరియు ఒక అమ్మాయి అక్కడ కనిపించారు. రాణి రాజలక్ష్మి మరియు రాజు జైసింగ్ వెంటనే ముందుకు వచ్చి పిల్లలందర్నీ కన్నీళ్లతో తమ చేతుల్లోకి తీసుకున్నారు. రాజా జైసింగ్ చేతులు జోడించి తన చిన్న భార్య రాణి రాజలక్ష్మిని క్షమించమని వేడుకుంటాడు. అక్కడ ఉన్న రాజ్యసభ సభ్యులు మరియు గ్రామంలోని ప్రజలందరూ ఆ దృశ్యాన్ని చూస్తూ నివ్వెరపోయారు. అక్కడ ఉన్నవారందరి హృదయాలు ఆనందం వెల్లివిరిసింది. పెద్ద రాణులు మాత్రం ఇదంతా చూసిన తర్వాత వారి కాళ్ల కింద నుండి నేల కంపించిపోతున్నట్లు భయపడిపోసాగారు. రాజా జైసింగ్ తన సైనికులతో ఈ దుష్ట స్త్రీలను పట్టుకుని ఉరితీయండి అని ఆదేశిస్తాడు. ఈ దుష్ట స్త్రీలు మానవత్వానికే కలంకం తీసుకుని వచ్చారు అని అంటాడు. రాజు మాటలు విన్న రాణి రాజలక్ష్మి, మహారాజా, ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేని చాలా మంచి రోజు. ఈ రోజు ఇంత సంతోషకరమైన సందర్భంలో మీరు ఎవరికీ హాని కలిగించేలా నిర్ణయం తీసుకోకండి అని రాజును అభ్యర్థిస్తుంది. దయచేసి వారందరినీ క్షమించండి అని అంటుంది. రాజు ఇలా అన్నాడు, రాణి, నీకు చాలా పెద్ద మనసు ఉంది, కానీ వారి నేరాన్ని పరిశీలిస్తే వారిని క్షమించలేము. కానీ మీ కోరిక మేరకు నేను ఈ దుర్మార్గులైన మహిళలకు జీవిత ఖైదు విధించబోతున్నాను అని చెబుతాడు. అప్పటి నుండి రాణి రాజలక్ష్మి తన భర్తతో మరియు పిల్లలతో ఆనందంగా జీవితం గడపసాగింది.